ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రియ శ్రోతలారా, కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ అను ఈ ఛానల్ నందు యేసుక్రీస్తు జీవితం అనే అంశంతో 4 సువార్తలలో ఉన్న యేసుక్రీస్తు పుట్టుకకు కారణం, క్రీస్తు బోధలో ఉన్న భావము, ప్రభువు మరణంలో ఉన్న రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమందున్న నిత్య జీవము గూర్చి సంపూర్ణముగా ప్రియ శ్రోతలకు తెలియచేయుటకు చారిత్రాత్మక మరియు భౌగోళికమైన ఆధారాలతో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధపరిచి మనకు అందించిన దివ్య వాక్యమును, అపోస్తుల ద్వారా స్థిరపరచబడిన సత్యాన్ని యేసుక్రీస్తు జీవితం అను అంశము ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ అంశం చాలా సుదీర్ఘంగా సాగనుంది కాబట్టి క్రొత్తగా రక్షణ పొందాలనుకున్నవారు, క్రొత్తగా రక్షణ పొందినవారు, సత్యవాక్యాన్ని ఆసక్తిగా నేర్చుకోవాలనుకుంటున్న సహోదరీ సహోదరులు, సత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న క్రైస్తవ విశ్వాసి ఎవరైనా సరే నేర్చుకోదలిస్తే ఉచితముగా మరియు ఎలాంటి పరీక్షలు రాయకుండానే నేర్చుకోవచ్చు. ఇందులో లభించే మెటీరియల్, చరిత్ర వంటి సమాచారము, ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు వాక్యాన్ని నేర్చుకోవడానికి, ప్రకటించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి అద్భుతముగా ఉపయోగపడతాయి. 4 సువార్తలలో ఉన్న యేసుక్రీస్తు జీవితం అనే అంశంలో ఇప్పుడు మనం మొదటి భాగంగా పరిచయాన్ని తెలుసుకుందాం. ఈ పరిచయంలో తెలుసుకొనబోతున్న ముఖ్యమైన అంశాలు: రచయితల పరిచయం, యేసుక్రీస్తు జీవితానికి 4 వివరణలు ఎందుకు, 4 వివరణలను పోల్చుట అనే అంశాలను మనం పరిశీలించబోతున్నాం. మొదటిగా, క్రొత్త నిబంధనలోని తొలి 4 పుస్తకాలను మనం చదువుతున్నప్పుడు వాటిలో ప్రతి ఒక్కటి వాటిని వ్రాసిన వారి పేరుతో ఉంటుంది. మత్తయి, యేసు 12 మంది శిష్యులలో ఒకడైన మత్తయి ఈ సువార్తను వ్రాశాడు. మత్తయి సుంకరి అయ్యుండి, అంటే పన్ను వసూలు చేసేవాడు, తరువాత ప్రభు యొక్క అపోస్తులుడయ్యాడు. మార్కు అపోస్తుల గ్రంథంలో జాన్ మార్క్ కనబడ్డాడు. అపోస్తుల కాలంలో మార్క్ ఒక యువ సువార్తికుడు. లోకా, ఇతడు ఒక వైద్యుడు. లోకా పౌలుతో అనేక సువార్త ప్రయాణాలలో పాల్గొన్నాడు. యోహాను గతంలో చేపలు పట్టేవాడు, తరువాత ప్రియమైన అపోస్తులుడయ్యాడు. ఈ రచయితలను గూర్చిన తర్వాత గ్రంథ పరిశోధనలో మత్తయి, మార్కు, లోకా, యోహానులను ప్రత్యేకంగా చదువుతాం. అప్పుడు వారిని గూర్చి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అయితే ప్రస్తుతానికి యేసుక్రీస్తు జీవితాన్ని మాత్రమే మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వాటన్నిటినీ మొత్తంగా కలిపి పరిశీలిద్దాం. యేసుక్రీస్తు జీవితం అనే అంశంలో ఇప్పటి వరకు రచయితల పరిచయాన్ని తెలుసుకున్నాం. రెండవదిగా, యేసుక్రీస్తు జీవితానికి 4 వివరణలు ఎందుకు. మత్తయి, మార్కు, లోకా, యోహాను సువార్తలను 4 సువార్తలుగా మనం తరచుగా పిలుస్తాం గాని వాస్తవానికి అవి ఒకే సువార్తకు 4 వివరణలై ఉన్నాయి అని మనం గ్రహించాలి. మొదటి 3 రచనలను సినాప్టిక్ గాస్పల్స్ అని సాధారణంగా పిలుస్తారు. చూచు, పరిశీలించు అనే అర్థమిచ్చు దానితో కలిపి అనే పదం ఏకమైంది, సినాప్టిక్ అయ్యింది. అందును బట్టి సినాప్టిక్ గాస్పల్స్ అంటే కలిపి చూడటం అనే అర్థం వస్తుంది. మొదటి 3 రచనలను సినాప్టిక్ గాస్పల్స్ అని పిలిచింది ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి అవి ఒకే విధమైన భావాలను వ్యక్తపరుస్తున్నాయి. అవన్నీ సుమారుగా క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనానికి ముందే వ్రాయబడినవి. ఇక యోహాను సువార్త విషయానికి వచ్చేసరికి
యోహాను రచన కొన్నిసార్లు ది ఆటోపిక్ స్వయం దృష్టి గాస్పల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే యోహాను సువార్త మిగిలిన 3 సువార్తలైన మత్తయి, మార్కు, లూకా సువార్తలకు భిన్నమైన పందాలో నడుస్తుంది. క్రీస్తు శకం 90లో మొదటి శతాబ్దపు ముగింపు కాలంలో వ్రాయబడింది. ఇక యేసుక్రీస్తు జీవితానికి 4 వివరణలు ఎందుకు? ప్రభునందు ప్రియ శ్రోతలారా, ఏకకాలంలో జరిగిన యేసుక్రీస్తు జీవితంలోని సంఘటనలకు దేవుడు 4 రచనలు ఇవ్వవలసిన అవసరం ఏముంది అనే ఆలోచన మనకు రావచ్చు. లేఖనాలలో మిగిలిన చరిత్ర కాలాలను వివరించటానికి 1-2 రచనలు ఉన్నాయి. ఉదాహరణకు మొదటి సమూయేలు నుండి 2వ రాజుల వరకు గల అనేక విషయాలు, అంటే ఇశ్రాయేలీల చరిత్ర, వంశావళి, దావీదు పరిపాలన తదితర విషయాలు 1-2 దినవృత్తాంతాల్లో మళ్ళీ తిరిగి చెప్పబడ్డాయి. అయితే యేసుక్రీస్తు జీవితానికి ఇచ్చినట్లుగా 4 సువార్తలలో 4 వివరణలు ఉండటం అనేది అసాధారణం. సంఘ ఆరంభ చరిత్రలో 4 వివరణలు ఎందుకో చాలామంది ఊహించారు. అందులో ఒక ఊహ ఏమిటంటే 4 సువార్తలు కాబట్టి 4 అనేది మానవ సంఖ్యకు గుర్తు అని కొందరు ప్రతిపాదించారు. అయితే మనం ఆ ఊహలను ప్రక్కన పెట్టి వాస్తవానికి దగ్గరగా ఉండే కొన్ని విషయాలను క్రైస్తవ పండితులు తెలియజేశారు. యేసుక్రీస్తు జీవితానికి ఎందుకు 4 సువార్తలు అవసరమయ్యాయి అంటే, వాస్తవానికి దగ్గరగా ఉన్న బైబిల్ పండితులు చెప్పిన విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. బైబిల్ పండితులు చెప్పిన మొదటి కారణం, యేసుక్రీస్తు జీవితం ఎంత ముఖ్యమైనదో 4 వివరణలు చూపుతున్నాయి. ఇక రెండవ కారణం, యేసుక్రీస్తు జీవితం అధికారపూర్వకంగా ఒప్పించటానికి 4 వివరణలు అంటే 4 సువార్తలు అవసరమై ఉంటాయని క్రైస్తవ పండితులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరచబడవలనని మోషే తెలియజేశాడు. ఇక మూడవ కారణం, క్రీస్తు స్వభావాన్ని, అన్ని కోణాల్ని 4 రచనలు బయలుపరుచుచున్నాయి. ఒకే రచయిత దాదాపుగా ఆయనకు న్యాయం చేకూర్చలేకపోయి ఉండవచ్చు. అందుకే 4 సువార్తలు ఈ భూమి మీద ప్రభు జీవితాన్ని వేరువేరుగా తెలియజేస్తున్నాయి. అవన్నీ కలిస్తే మనకు సంపూర్ణమైన ప్రభువు రూపం వచ్చింది. ఆయన రాజుగా ఉన్నాడు, కానీ ఆయన పరిపూర్ణమైన సేవకుడుగా కూడా ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడు అయినా సరే ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే 4 సువార్తల వెలుగులో యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాం. యేసుక్రీస్తు జీవితం అనే మన పాఠ్యభాగంలో 4 వివరణలను పోల్చుట. ప్రభునందు ప్రియ శ్రోతలారా, ఈ 4 వివరణలోనూ ప్రాథమికమైన ఒకే ఉద్దేశం ఉంది. అది ఏమిటంటే యేసుక్రీస్తును బయలుపరచుట. అయితే ఒక్కొక్కటి ఒక్కో భిన్నమైన దృష్టితో వ్రాయబడింది. ఎందుకు ఇలా వ్రాయబడింది అంటే, వేరువేరు శ్రోతలను మనసులో ఉంచుకుని రచయితలు ఈ పని చేసి ఉండవచ్చు. మత్తయి ప్రాథమికంగా యూదులకు రాయబడినట్టుంది. దావీదు కుమారుడు వంటి యూదులకు పరిచయమైన పదాలను, పాత నిబంధన నుండి 100కు పైగా లేఖన భాగాలను మత్తయి చూపిస్తుంది. రాజ్యము స్థాపింపవచ్చిన రాజుగా మత్తయి ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తుంది. రాజ్యం అనే పదం ఈ రచనల్లో 55 సార్లు కనిపిస్తుంది. యేసు మెస్సియా అనే విషయం మీద ఇది ఎక్కువగా నొక్కి పలుకుతుంది. ఆయన బోధలు, ఆయన రాజ్యము, ఆయన అధికారం అనే వాటిపై ఎక్కువగా ప్రాధాన్యత మత్తయిలో ఇవ్వబడింది. మత్తయికి వేరుగా మార్కు యూదులు కాని శ్రోతలకు రాసినట్టు అనిపిస్తుంది.
అన్యజనులు ఎక్కువగా ఆసక్తి కనుపర్చని వంశావళి వంటి సంగతులను మార్కు తొలగించాడు. మార్కు రోమీలకు రాసినట్లుగా అనేక మంది రచయితలు తలంచారు. ఎందుకంటే ఇతర రచయితలు గ్రీకు పద ప్రయోగం చేసిన చోట కొన్నిసార్లు ఇతడు లాటిన్ పదాలను వాడాడు. అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంతో ప్రకారం క్రీస్తు శకం 150-215 మధ్య కాలంలో పేతురు వల్ల అతడు వినిన దానిని అనుసరించి క్రీస్తు యొక్క జీవితాన్ని వ్రాయమని రోములోని క్రైస్తవులు మార్కును అడిగారంట. అతడు ప్రభువు బోధించిన వాటికంటేను ఆయన చేసిన కార్యాల పట్ల మార్కు ఎక్కువ శ్రద్ధను చూపించాడు. అతడు యేసును ఇతరులకు సహాయం చేసిన సేవకుడిగా చూపించాడు. ప్రభు యొక్క అద్భుతాలు అతడు ఎక్కువగా నొక్కి చెప్పాడు. ఎందుకంటే వాటి యందు ప్రజల కొరకైన ప్రభువు యొక్క ప్రేమ, ఆయన శ్రద్ధ కనిపిస్తుంది. మార్కు వలె లూకా కూడా యూదులు కాని శ్రోతలకు రాశాడనిపిస్తుంది. లూకా యొక్క వివరణ జ్ఞానతత్వం కలిగిన వారికిని విద్యార్థికిని ఉపదేశించబడినట్లున్నాయి. గ్రీకు శ్రోతలు లూకా మనసులో ఉన్నట్లు అనేకులు తీర్మానించారు. లూకా వివరణ ప్రభు అయిన యేసును మనిషి కుమారుడుగా తెలిపింది. ఆయన పరిపూర్ణమైన మానవత్వంపై లూకా నొక్కి పలికింది. చివరగా యోహాను రచన ప్రభు అయిన యేసు స్వభావాన్ని గూర్చి తప్పుడు భావనలు కల్పించి విశ్వాసులను అస్థిరపరుస్తున్నట్లున్నారు. అందుకే యోహాను తన రచనల్లో యేసు దేవుని కుమారుడని యోహాను వర్ణించి ఆయన దేవత్వాన్ని అతడు నొక్కి చెప్పాడు. ఇప్పుడు మీరు సువార్తల వివరణల సంక్షిప్త పోలిక పట్టికను ఒక్కసారి చూడండి. ఏ రచయిత ఏ విషయాన్ని నొక్కి చెప్పాడో ఈ పట్టిక ద్వారా క్లుప్త సమాచారాన్ని మీరు తెలుసుకోగలరు. ప్రభువునందు ప్రియ శ్రోతలారా, ఇంతవరకు 4 సువార్తలలో ఉన్న యేసుక్రీస్తు జీవితం అనే అంశంలో ప్రాథమికంగా పరిచయాన్ని తెలుసుకున్నాం. ఈ అంశానికి సంబంధించి కొనసాగింపుగా తర్వాత భాగంలో నేర్చుకుందాం. ప్రియ శ్రోతలకు గమనిక ఏమిటంటే 4 సువార్తలలో పొందుపరిచిన యేసుక్రీస్తు జీవితం మన ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన ఐశ్వర్యం, శరీరానికి కావలసిన స్వస్థత, మోడుబారిన హృదయంలో ఆత్మీయ ఫలములు, ఇబ్బందులలో ఓర్పు, ఇరుకులలో నేర్పు, మరణ భయంలో తెగింపు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అవిశ్వాసిని విశ్వాసిగా మార్చే రక్షణ నుండి విశ్వాసి నిరీక్షణ నెరవేర్పు వరకు మనకు కావలసిన సారమే యేసుక్రీస్తు జీవిత సువార్త సారాంశమని తెలుసుకోవడం అత్యవసరం. విశ్వాసం నుండి గొప్ప సేవకుని వరకు ఏ హోదాలో ఉన్న వారికైనా అవసరమైన హోదా ఉన్నదే యేసుక్రీస్తు జీవిత సువార్త. కాబట్టి ప్రభునందు ప్రియ శ్రోతలారా, అన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగే ఇది ఒకటి వ్యూస్ కోసమో పబ్లిసిటీ కోసమో అని అనుకోవద్దు. ఎందుకంటే అలా చేసి నా సమయాన్ని వృధా చేసి నా జీవితం నుండి కొన్ని రోజులను నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇది శ్రోతలు గమనించాలని నా మనవి. దయచేసి మీకు తగిన సమయం దొరికినప్పుడల్లా ఈ వీడియో మొత్తాన్ని చూసి బైబిల్ను ధ్యానిస్తే మీకు అసలు సిసలైన ప్రభు అయిన యేసుక్రీస్తు అర్థమవుతారు. అప్పుడు ఇంతకుముందు జీవించిన జీవితం కన్నా ఇప్పుడు జీవించే జీవితం మీకు సంతృప్తికరంగా ఉంటుంది. దేవుడు మీకు సమీపంగా ఉంటాడు.
వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు దేవుని సార్వత్రిక సంఘమనే మన కుటుంబంలో క్రీస్తు రక్త సంబంధి మీ సోదరుడు వర్మ. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఆమెన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.